హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. డబుల్ ఎలిమినేషన్ అప్డేట్. ఇది సింగిల్ ఎలిమినేషన్ కాదు. బిగ్ బాస్ మై సింగిల్ ఎలిమినేషన్ చేస్తాడు అనుకుంటే డబుల్ ఎలిమినేషన్ చేశాడు. అవినాష్ని టాప్ 5లో ఉంచుదాం అనుకున్నాడు, మరి ఏందో మనకు తెలియదు. సో ఆ కథ పక్కన పెడితే డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఒక ఎలిమినేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అది రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయారు, విచ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఎన్ని క్యాంపెయినింగ్లు జరిగినా దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, రోహిణి గారికనే కదా ఎవరికైనా క్యాంపెయినింగ్లు పెద్ద వర్కౌట్ అవ్వు. సో జనరల్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఉంటారు, లేకపోతే ఉండరు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆవిడ నామినేషన్స్లోకి రాలే. నామినేషన్స్లోకి వెళ్తే ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవుతుంది. సడన్గా 10 వారాల తర్వాత సడన్గా వస్తే ఎంత బాడినా కూడా ఇంపాక్ట్ ఇలానే ఉంటుంది. సో రోహిణి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్ ఎండివర్స్. సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్ 90% ఈమె. ఇది షాకింగ్ ఏం కాదు. యాజ్ పర్ నా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం కూడా ఆర్డర్ ఇలానే ఉంది. విష్ణుప్రియ గారు 90% ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు. నాకు వచ్చిన ఇన్సైడ్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫో. ప్రేరణ గారు అని చెప్పి కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ కాదంట. విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అవ్వలేదు ఇంకా. 90% సెకండ్ ఎలిమినేషన్ ఆవిడ అవ్వబోతున్నారు. మొత్తం యాజ్ పర్ ఓటింగ్ చూస్తే రోహిణి గారు, విష్ణుప్రియ గారు బాటమ్ 2లో ఉన్నారు. సో వాళ్ళ రీజన్ ఏంటో మనకు తెలియదు. లాస్ట్ ఇయర్ టాప్ 6 నుంచి చేశారు, బట్ ఈసారి టాప్ 5 పెడదామని ఫిక్స్ అయినట్టున్నారు. సో డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. సో విష్ణుప్రియ గారు ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్. అది సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్. అది ఇంకా ఆవిడ రీజన్స్ ఏం లేవు అసలు. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే, ఏదో క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ ఆవిడ ఇక్కడ వరకు రావడమే చాలా గొప్ప. ఓకే, ఆమెలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే జెన్యూన్గా ఉన్నారు, మాస్క్ లేకుండా. సో ఆల్ ద బెస్ట్ టు విష్ణుప్రియ ఫర్ హర్ ఫ్యూచర్ ఎండివర్స్. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, ఇంకొకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇంకా ఇందులో మధ్యలో విష్ణుప్రియ గారిది ఇంకేమైనా సంచలనమైన మార్పులు ఏమైనా జరిగితే అప్పుడు చూద్దాం, కానీ మోస్ట్లీ ఈవిడ ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అవలే. రోహిణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అది అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సభకు నమస్కారం.